నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా, పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం వరంగల్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. సార్, ప్రధానంగా చూసుకుంటే ఆర్ఎఫ్సిఏలో ఉద్యోగం ఇస్తామని డబ్బులు తీసుకున్నటువంటి వారు తిరిగి ఇవ్వాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మావో కార్యదర్శి లేఖ రాశారు. దళితులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని నిరుద్యోగులు నమ్మించి మోసం చేసిన బీఆర్ఎస్ నేతలు శ్రీనివాస్ గోపాల్పై ఫైర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే 30 మందికి పైగా ఉద్యోగాలు ఇప్పిస్తామని వారిని నమ్మించినటువంటి నేపథ్యంలో ఆయన మండిపడుతున్నారు. అలాగే ఉద్యోగం వస్తుందని భూములు అమ్ముకున్నటువంటి చాలామంది యువకులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని మావోయిస్టు కార్యదర్శి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి నమ్మించి మోసం చేశారని, వారికి తక్షణమే న్యాయం చేయాలని కూడా ఒక రకమైన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి స్వామి. రాజశేఖర్, మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మావోయిస్టు లేక కలకలం రేపుతుంది అనుకోవచ్చు. పెద్దపల్లి మండలంలోని గోరెడ్డిపల్లి గ్రామంలో కూడా 30 మంది దళితులకు కూడా ఆ బీఆర్ఎస్ నాయకులైతే వాళ్ళు అంటే శ్రీనివాస్ గౌడ్తో పాటు భూపతి కృష్ణవేణి గోపాల్ కూడా వీళ్ళంతా శ్రీనివాస్ కలిసి కూడా ఒక ముఠాగా ఏర్పడి కూడా వీళ్ళ దగ్గర దళితుల దగ్గర కూడా ఆర్సీఎల్ ఉద్యోగాల పేరిట కూడా 30 మంది కూడా ఒక టోకరా పెట్టిందని చెప్పుకోవచ్చు. వాళ్ళు సొంతములు ఉన్నా కానీ అమ్ముకొని 4 లక్షల నుంచి 6 లక్షల వరకు ఉద్యోగాల పేరిట ఒక్కొక్క దగ్గర నుంచి వసూలు చేసిన నేపథ్యం అయితే పెద్దపల్లి అంటే గోరెడ్డిపల్లిలో కూడా టోల్ చేస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఆర్సీఎల్ ఆ ఉద్యోగాల పేరిట కూడా మొత్తానికైతే మా డబ్బులు మాకు ఇవ్వాలని చెప్పి కూడా 30 మంది కుటుంబాలను కూడా ఒక మోసి ఆ బీఆర్ఎస్ సంబంధించిన నేతలైతే మోసం చేశారని చెప్పుకోవచ్చు. అటు పరిస్థితుల స్థానికులు మందలించినా కానీ వారే నేరుగా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కిములు చేసి అట్లాగే కూడా డైరెక్ట్ గా అక్కడ వాళ్ళ పైన కూడా దాడులు చేసిన నేపథ్యం అయితే పెద్దపల్లి జిల్లాలోని కూడా చోటు చేస్తుంది. మొత్తానికైతే దాన్ని ఆ భూ కబ్జా కూడా వీళ్ళంతా ఇరువురు మధ్యలో పండిపరచు కూడా భూ కబ్జాలు కూడా కబ్జా చేసి కూడా విలాసమైన జీవితం గడుపుతున్నారని చెప్పుకోవడానికైతే అక్కడ చూసుకుంటే మాత్రం దీనిపైన మహబూబాబాద్, వరంగల్, భూపాలపల్లి జిల్లా, పెద్దపల్లి జిల్లా డివిజన్ కార్యదర్శి వెంకటేశ్వర మావోయిస్టు కార్యదర్శి అయితే వెంకటేష్ మాత్రం స్పందించాడు. మొత్తం పేరు మీద లేఖ అయితే విడుదల చేసిన నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే అక్కడ పైన కూడా దౌర్జన్యం చేసిన వారిని వాళ్ళకు అక్రమంగా పెట్టిన కేసు వెంటనే ఉపసంహరించుకోవాలి. మొత్తానికైతే చూసుకుంటే అక్కడ 30 మంది కుటుంబాలను వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కూడా లేఖ రాసిన అయితే మనం లేఖలో పేర్కొన్న పరిస్థితి చూసుకోవచ్చు. మొత్తానికి కూడా వాళ్ళని ఖండిస్తూ కూడా అంటే ఇట్లాంటి అరాచకాలు తగ్గించుకోవాలి, లేకపోతే ప్రజల చేతిలో శిక్ష తప్పదు అని చెప్పి కూడా మావోయిస్టు నేత కూడా ఒక లేఖలో విడుదల చేశారు రాజశేఖర్. మొత్తానికైతే పెద్దపల్లి జిల్లాలో కూడా గత ఒక కొద్ది రోజుల నుంచి కూడా దళితులపై అక్రమంగా కేసులు వేసి డబ్బులు అడిగితే వారి పైన కూడా దౌర్జన్యంగా దాడులు చేసిన పెద్దపల్లి మండలంలోని కూడా గురెడ్డిపల్లి పల్లెల్లో కూడా స్టోర్ చేసుకుందని చెప్పి ఒకటి దళితులపై ప్రధానంగా కేసులు పెట్టబడ్డాయి ఎందుకు కారణం చేత. అలాగే 30 మంది వరకు ఎవరైతే ఉన్నారో యువకులు డబ్బు తీసుకున్న వాళ్ళ దగ్గర తీసుకున్న పరిస్థితి ఎంతెంత తీసుకున్నారు, వారి దగ్గర నుంచి ఏమైనా సమాచారం ఉందా? రైట్, నిరుద్యోగుల దగ్గర ఉద్యోగులు ఇప్పిస్తామని చెప్పి ఒకరి నుంచి అంటే వాళ్ళ భూములు కుటుంబాల నిరుద్యోగులు అయితే ఆశపడి ఉద్యోగం వస్తుంది, మన స్థిరపడిపోతుందని చెప్పి కూడా ఆ కోణంలో కూడా ఆలోచించి అంటే 30 మంది అయితే కుటుంబాలు అయితే బాధితులు అయితే ఉన్నారో ఆ కుటుంబంలో యువకులు ఒకరికి అంటే 4 లక్షల నుంచి 6 లక్షల రూపాయలు కూడా వసూలు చేసిన నేపథ్యం అయితే ఆ మండలంలోని గోరెడ్డిపల్లి గ్రామంలో చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే దళితులు అక్కడ మోసపోయారని చెప్పుకోవచ్చు. దళితుల పైన అంటే వారు తిరిగి అంటే కాలం అంటే 3 నెలలు చెల్లినా గానీ మాకు ఉద్యోగాలు రావు, మా డబ్బులు తిరిగి ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరుకోవడంతో కూడా నువ్వు ఎవరితో ఆ రాజకీయ నాయకులంతా మా వాళ్ళే, పోలీసు వాళ్ళు మా వాళ్ళే అని చెప్పి కూడా వాళ్ళ పైన అక్రమంగా కేసు నమోదు చేసి జైలు పాలు చేసిన పరిస్థితి అయితే గోరెడ్డిపల్లిలో నెలకొందని చెప్పారు. మొత్తానికైతే అది వెంటనే స్పందించిన మావోయిస్టులు అయితే స్పందించడానికి అట్లాంటి వాళ్ళైతే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ప్రజల చేతిలో శిక్ష తప్పదని చెప్పి కూడా ఒక మావోయిస్టు అగ్రనేత వెంకటేష్ అయితే ఒక లేఖలో పేర్కొని మాత్రం ఆ లేఖలు అయితే పెద్దపల్లి లో కూడా మొత్తం ఉత్తర తెలంగాణ డివిజన్ లో కూడా మొత్తం కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే దళితుల ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నారో సుమారుగా 30 మంది కుటుంబాల దగ్గర ఒక్కొక్కరు చొప్పున 4 నుంచి 6 లక్షల వరకు తీసుకున్న రూపాయలను వెంటనే తిరిగి చెల్లించాలి. తీసుకున్న వారు ఆ ప్రజల చేతిలో శిక్ష తప్పదు అని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం అయితే లేఖలో పేర్కొందని చెప్పుకోవచ్చు రాజశేఖర్.
రైట్. ఇంకోటి స్వామి, ప్రధానంగా ఎవరు టీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తూ మావో కార్యదర్శి లేఖ విడుదల చేశారో వారు శ్రీనివాస్ గోపాల్పై చర్యలు తీసుకుంటాం అంటే ఫైర్ అయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. వారు ఏమైనా వారి దగ్గర నుంచి ఇంతవరకు సమాధానం వచ్చినటువంటి పరిస్థితి ఉందా? అలాగే ఈ నేపథ్యంలో వారి తరఫున వారి యొక్క సమస్యలు మావోలు లేఖ రాసిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఏమంటున్నారు? వారి దగ్గర సంబంధించినటువంటి స్పందన ఏమైనా తెలుసా? బటార్ లీడర్లైన శ్రీనివాస్ గౌడ్, ఆ గోపాల్, వీళ్ళు ముగ్గురు అయితే ఒక మూటగా ఏర్పడి ఆ బీఆర్ఎస్ నాయకులతో, ఎమ్మెల్యే ఉన్నత అధికారులతో కూడా చేతులు కలిపి అక్కడ అంటే గోరెడ్డిపల్లిలో కూడా ఒకరిపై ఒకరు కక్ష సాధింపుల కొరకు ఒకరు వీళ్ళే లింకులు ఏర్పాటు చేసి ఒక పంచాయతీ తయారు చేసి వాళ్ళకున్న అంటే భూ పంచాయతీ కావచ్చు, కుటుంబ నేపథ్యంలో వివిధ తగాదాలే కావచ్చు, వాటిపైన ఇద్దరికి పంచాయతీలు అయితే ఏర్పాటు చేసి కూడా వాళ్ళు విలాసమైన జీవితం గడుపు. మొత్తానికైతే వీళ్ళంతా బీఆర్ఎస్ నేతలకు కూడా కొమ్ముతే నాయకులు శ్రీనివాస్ గోపాల్ కూడా వీళ్ళంతా నేతలకు సంబంధించిన వారే. వీళ్ళు బీఆర్ఎస్ నేతలతో కూడా పోలీస్ స్టేషన్ల పైన వీళ్ళపైన పోలీస్ స్టేషన్ లో కూడా దళితులు కేసు నమోదు చేయాలని అట్లాగే మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వాలని చెప్పి కూడా పోలీస్ స్టేషన్ ఆశ్రయించినా గానీ వాళ్ళ అఫీషన్ కూడా తీసుకునే సాక్ష్యాలను కూడా కనబడలేమని చెప్పుకోవచ్చు రాజశేఖర్. మొత్తానికైతే అక్కడ శ్రీనివాస్ గౌడ్ తో పాటు గోపాల్ కూడా వీళ్ళంతా గుండా రాజకీయం చేస్తూ కూడా వారి పైన దళితుల పైన కూడా దాడులు నిర్వహించి చెప్తున్న పరిస్థితి అయితే గోరెడ్డిపల్లిలో కూడా చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధాని చూసుకుంటే ఎంతో అత్యద్భుతమైనటువంటి ప్రాజెక్ట్గా చెప్తున్నటువంటి మిషన్ భగీరథకు సంబంధించి చాలా ప్రాంతాలు ఇప్పటికి కూడా వాటర్ అందనటువంటి పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్రంలో. ఇక సంగారెడ్డి జిల్లా పిప్పేరి గిరిజన తండాకు తాగునీటి సౌకర్యం లేనటువంటి పరిస్థితి. ఇక తాగునీటి కోసం రాష్ట్రకు ఒక దిగారు అక్కడ ఉన్నటువంటి గిరిజనులు. ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్నామని గొప్పలు చెప్తున్నటువంటి బీఆర్ఎస్ సర్కారుకు సంబంధించినటువంటి విమర్శలు అయితే ఇప్పుడు వెలువెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ప్రకటనలు లేకపోతే సభా సమావేశాల్లో ఓకదంపుడు ప్రసంగాలకే పరిమితం అవుతుంది తప్ప ఇప్పటికీ క్షేత్రస్థాయిలో చాలా ప్రాంతాలకు అందనటువంటి పరిస్థితి ఉందని కూడా ఇక్కడ పరిస్థితి చూస్తే మనకు అర్థమవుతుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సునీల్, చెప్పండి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పిప్పిరి గిరిజన తాండవాసులు ఈరోజు ఉదయం వారు రాష్ట్రకు దిగడం జరిగింది. అయితే తమ గ్రామానికి ఇప్పటి వరకు మిషన్ భగీరథ తాగునీరు అందడం లేదని చెప్పడం జరిగింది. అయితే వారు గిరిజన తాండాకు పక్కనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మించింది రాష్ట్ర ప్రభుత్వం. వారికి మాత్రం మంజీరాకు సంబంధించి మిషన్ భగీరథ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే తాండాలో మాత్రం కేవలం 2 ట్యాంకులు నిర్మించారు. వాటికి కూడా సరైన విద్యుత్ సరఫరా లేకపోవడంతో గత కొద్ది రోజులుగా తాగునీటికి అదేవిధంగా తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కూడా వారు వాపోవడం జరిగింది. అయితే ట్యాంకులోకి నీరు రావాలంటే బోర్ ద్వారా 3 ఫేజ్ విద్యుత్ ఉంటే తప్ప పరిస్థితి ఉంది. అయితే గ్రామంలో కేవలం సింగిల్ ఫేజ్ విద్యుత్ ఉండడం వల్ల ఆ నీరు కూడా రావడం లేదు. మిషన్ భగీరథ పైప్ ఏర్పాటు అయితే ఇంతవరకు జరగలేదు. విద్యుత్ అదేవిధంగా కోసం అయితే గిరిజన రోడ్డెక్కినటువంటి పరిస్థితి. మరోవైపు వారు సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డికి కూడా వ్యతిరేకంగా వారు నినాదాలు చేయడం జరిగింది. అయితే మహారెడ్డి భూపాల్ రెడ్డి తమ తాండాకు గత ఎన్నికల సమయంలో తప్ప ఇప్పటి వరకు రాలేదంటే దాదాపుగా 5 ఏళ్ళు అవుతున్నప్పటికీ తమ తాండాలు అడుగు పెట్టలేదు. తమ గ్రామాల్లో ఉన్నటువంటి అసలు వారు ఇప్పటివరకు పట్టించుకోలేదు, పరిశీలించలేదు అని చెప్పి కూడా తాండావాసులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు సీఎం కేసీఆర్ మాత్రం చాలా గొప్పలు చెప్తా ఉంటారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడ్డాక 2014 నుండి ఇప్పటి వరకు మిషన్ భగీరథ ద్వారా నీటి ప్రతి ఇంటికి నల్లాకు ఏర్పాటు చేసి మరి తాగునీటిని అందమని చెప్పి గొప్పలు చెప్తున్నప్పటికీ కూడా గిరిజన ప్రాంతాల్లో ఈ విధంగా అక్కడ యువకులు ఆరోపించడం జరిగింది. మరోవైపు వారు సీఎం కేసీఆర్ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది. అయితే ఉదయం కూడా కావడం పెద్ద ఎత్తున రహదారిపై వాహనాలు ఆగిపోయాయని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నారాయణఖేడ్ రహదారిపై వారు బైఠాయించడం పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడిందని చెప్పవచ్చు. అయితే ఆ ప్రాంతాలకు సంబంధించి అయితే 2014లో సీఎం గిరిజన తాండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తున్నాం, నిధులు ఇస్తున్నాం, వాటన్నింటినీ కూడా అభివృద్ధి పరుస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సమైక్య పాలకులు తాండాలను పట్టించుకోలేదు. ఊరికి దూరంగా విసిరేసినట్టు ఉండేటువంటి తాండాలు పరుస్తున్నాం, గిరిజన తాండాలను గ్రామిస్తున్నాం అని చెప్తున్నప్పుడు కూడా వాస్తవం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనే ముఖ్యంగా ఎక్కువ నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎక్కువగా గిరిజన తాండాలు ఉంటాయి. దాదాపుగా తాండాల్లో వేసవి అంటే తాగునీటి కష్టాలు
కనిపిస్తూనే ఉంటాయి. లోపలటువంటి నీళ్లను కూడా ఒక్కొక్క బిందెను తోడేందుకు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణాలను పరంగా పెట్టి కూడా అక్కడ గిరిజనులు పెద్ద ఎత్తున సాహసం చేసి ప్రస్తుతం వర్షాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వర్షినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో ఈ విధంగా కోసం గిరిజనులు రోడ్డెక్కారంటే వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని చెప్పి మనం భావించవచ్చు. మరోవైపు ప్రభుత్వం చెప్తున్న వాటికి వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని చెప్పి కూడా ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటివరకు మాకు తాగునీరు లేదు. అదేవిధంగా ప్రస్తుతం వర్షాకాలంలో వచ్చినటువంటి నీళ్లను పట్టుకొని మేము తాగడం అదేవిధంగా చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సీజన్ వ్యాధులు వైరల్ ఫీవర్ల నేపథ్యంలో నీటి కాలుష్యం ఉండొద్దు, నీటిని స్వచ్ఛమైన నీటిని తాగాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అదే వైద్య శాఖ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నీటిని సరఫరా చేయకపోతే మేము అనారోగ్యం పాలు కామా అని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్. నెక్స్ట్ మేడం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేందర్ మనకి అందుబాటులో ఉన్నారు. సో ప్రధానంగా చూసుకుంటే ఖమ్మంలో కౌన్సిల్ సమావేశాన్ని కాంగ్రెస్ కార్పొరేటర్ బహిష్కరించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కార్పొరేషన్ ఆఫీస్ ముందు కాంగ్రెస్ కార్పొరేటర్ బైఠాయించారు. అలాగే కేఎంసీలో ఖాళీగా ఉన్నటువంటి స్థలంలో ఇంటి నెంబర్లు ఇస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి బిల్ కలెక్టర్లు అలాగే అధికారులపై విచారణ జరిపించాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అలాగే ప్రోటోకాల్ పాటించకుండా ప్రతిపక్ష కార్పొరేటర్లను అవమానిస్తున్నారని కూడా ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దీనిపై మరిన్ని అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి ఉపేందర్. ఎస్ ఉపేందర్, చెప్పండి. రైట్ రాజశేఖర్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లో 7 నెలల తర్వాత కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దాదాపు 7 నెలల కాలంలో కౌన్సిల్ కి సంబంధించినటువంటి సమస్యల మీద ప్రధానంగా చర్చ జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన పరిధిలో దాదాపు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కొంత ప్రోటోకాల్ సిస్టమ్ లో కావచ్చు, అవినీతికి సంబంధించిన అంశాలు కూడా బాగా తీవ్ర స్థాయిలో చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ కార్పొరేటర్లు మమ్మల్ని అవమానిస్తూ ప్రోటోకాల్ ని ఫాలో కాకుండా నగరంలో అభివృద్ధి పనులు చేస్తా ఉన్నారు, ప్రోటోకాల్ ని ఫాలో కావాలని చెప్పేసి అని మేయర్ నీరజ్ ని ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. మేయర్ నీరజ సరైన పద్ధతిలో స్పందించకపోవడంతో కాంగ్రెస్ కార్పొరేటర్లు మేయర్ నీరజపై తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ బహిష్కరించి ఆందోళన చేపట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎదురు జరిగినటువంటి ఆందోళనలో నగరంలో ఉన్నటువంటి డివిజన్స్ లో ఎక్కడైతే కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు గెలిచినటువంటి చోట కార్పొరేటర్లకి సమాచారం ఇవ్వకుండానే పనులు చేస్తున్నారని, అదే సందర్భంలోనే ఓడిపోయినటువంటి చోట 27వ డివిజన్ ఓడిపోయినటువంటి కార్పొరేటర్ తోటి అభివృద్ధి పనులు కొబ్బరికాయ కొట్టించేవంటిది కూడా ఆరోపణలు చేస్తూ ఈరోజు ఆందోళన చేపట్టారు. దాదాపు ఇండిపెండెంట్ కార్పొరేటర్లు కాంగ్రెస్ అప్పుడు ఇరువురు కలిసి ఈరోజు నగర కార్యాలయం ముందు కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆందోళన చేపట్టేటువంటిది కూడా ఈరోజు ఖమ్మంలో చర్చనీయాంశమైంది. అదే సందర్భంలో నగర ఉన్నటువంటి మొత్తం కార్పొరేషన్ పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలను అటు బిల్ కలెక్టర్లు అధిక కుమ్మక్కై ఖాళీ స్థలాలకు కూడా ఇంటి నెంబర్లు ఇస్తూ అవినీతికి పాల్గొన్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ కార్పొరేటర్ ఆరోపించేటువంటి సందర్భం కనబడతా ఉంది. ఇదే నేపథ్యంలోనే కొన్ని సిమెంట్ రోడ్లకు సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు, ఇతర అనేక అంశాలని పరిగణలోకి తీసుకొని గతంలో ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో కూడా కొద్దిమంది కార్పొరేటర్లు జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి అని ఒక పారిశుద్ధ కార్యక్రమాల దగ్గర డబ్బులు వసూలు చేసి ఇచ్చినట్టుగా జాబ్ ఇవ్వకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా ఆరోపణల్ని ఈరోజు మేయర్ ని నిలదీసినట్టుగా తెలుస్తా ఉంది రాజశేఖర్. అదే నేపథ్యంలోనే నగరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గతంతో పోల్చుకుంటే నగరం అభివృద్ధి సాధించినప్పటికీ కానీ ప్రోటోకాల్ సిస్టమ్ కావచ్చు, ఇట్లాంటి ఖాళీ స్థలంలో ఇచ్చేటువంటి ఇంటి నెంబర్లకు సంబంధించిన అంశాలు కావచ్చు, సరైనటువంటి పద్ధతిలో పాలకవర్గం స్పందించలేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా నగరంలో ఉన్నటువంటి 27వ డివిజన్ కార్పొరేటర్ దొడ్డ నాగేష్, కాంగ్రెస్ కార్పొరేటర్ మంజుల, తర్వాత రఫీదా, ఇతర వెంకటేశ్వర్లు వీళ్ళందరూ కూడా ప్రధాన పాలకవర్గంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్ళందరినీ సమన్వయంతో వ్యవహరించాలి, అందరూ కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పి ఎక్స్ అఫీషియో ఉన్నటువంటి ఎమ్మెల్యే తాతమ్మ వచ్చేసి నిర్ణయించినప్పటికీ కూడా కాంగ్రెస్ కార్పొరేటర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఇది అప్రజాస్వామిక పాలన అని చెప్పేసి అని ఈ రోజు పాలక వర్గంపై దుమ్మెత్తి పోశారు రాజశేఖర్. కాళ్ళు పఠించట్లేదు, ఎవరైతే ప్రతిపక్షాలను చూడటువంటి కార్పొరేటర్లు ఉన్నారో అది అవమానించినటువంటి పరిస్థితి ఉందని కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా మేయర్ నేజాకు సంబంధించినటువంటి ఈ అంశంపై ఏమైనా స్పందించారా, లేకపోతే వారికి సర్ది చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా? కార్పొరేటర్లు ఇచ్చినటువంటి విజ్ఞప్తిని ఏమాత్రం కూడా మేయర్
పరిగణలోకి తీసుకోలేదు. మేయర్ కు వివరించే సందర్భంలోనే నగరంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్లు కమర్తప్ మురళి ఇంకో కొద్ది మంది కార్పొరేటర్లు ప్రధానంగా ఈ కాంగ్రెస్ కార్పొరేటర్ల యొక్క విజ్ఞప్తిని అడ్డు తగిలి ఇలాంటి అమలు లేవనెత్తదని చెప్పేసి అడ్డు తగిలినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా వాగ్యుద్ధం దాదాపు కాంగ్రెస్ కార్పొరేటర్లకు స్వతంత్ర కార్పొరేటర్లకు అటు బీఆర్ఎస్ మధ్య సీరియస్ గా వాగ్విధం జరిగిన నేపథ్యంలో కమిషనర్ కూడా అందుబాటులో ఉండి కలెక్టర్లకు సంబంధించిన అంశం గురించి మాట్లాడినప్పుడు వాస్తవంగా ఖమ్మం నగరంలో బిల్ కలెక్టర్ కి సంబంధించి తప్పుడుగా ఇళ్లకు సంబంధించిన నెంబర్లు ఇచ్చినట్టుగా గుర్తించాం. ఒక ఇద్దరు బిల్ కలెక్టర్లపై సస్పెన్స్ వేట్ వేసాం. అదే సందర్భంలో ఇంకా ఎక్కడైతే అవినీతి జరిగిందో ఇలాంటి తప్పుడుగా పాల్పడినటువంటి బిల్ కలెక్టర్లు ఎవరున్నా సరే వాళ్ళ పేరు సమాచారాన్ని మాకు ఇవ్వండి అని చెప్పేసి కూడా సంజాయించే ప్రయత్నం కూడా కమిషనర్ చేశారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు మాత్రం అలాంటిది ఏం జరగలేదు అని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ కార్పొరేటర్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. రాకర్ చూసుకుంటే బిల్ కలెక్టర్లు అధికారులపైనే అంటే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడినటువంటి కార్పొరేటర్లు ఏ పార్టీకి సంబంధించిన వారైనా వారు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నించాలనుకుంటుంది. వాళ్ళ నుంచి ఇలాంటి ఒక వ్యతిరేకత ఇలాంటి ఒక అవినీతికి పాల్పడుతున్నారంటూ ఒక స్వరం వినిపించడం ధిక్కార స్వరం వినిపించిన నేపథ్యంలో సొంత పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కొంతమంది సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై ఖచ్చితంగా ఒక రకమైనటువంటి విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. సో ఆ దిశగా ఎక్కడైనా ప్రయత్నాలు జరిగినట్టు కూడా కనిపించట్లేదు. అంటే ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభావం కొంతవరకు పడే అవకాశం ఉంది అనుకోవచ్చు. రాజశేఖర్ ఖమ్మం కార్పొరేషన్ కి సంబంధించినటువంటి పరిధిలో ఉన్నటువంటి పాలక వర్గం పాలనపై ఇటువంటి ఇప్పటివరకు ఎటువంటి అవినీతి లేదు. ఇదే సందర్భంలో నగరంలో ఉన్నటువంటి అభివృద్ధి పనులు కూడా వేగంగా తీసుకెళ్లే దాంట్లో నగర పాలక వర్గం కూడా అహర్నిశలు కృషి చేస్తా ఉంది. ఇదే నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే బిల్ కలెక్టర్ కి సంబంధించినటువంటి అక్రమాలకు సంబంధించి చర్చలు లేవనెత్తారో ఈ అంశానికి సంబంధించి భవిష్యత్ కాలంలో ఇదే ప్రధానమైనటువంటి ప్రతిపక్షాలకి ప్రచార అస్త్రంగా మారేటువంటి అవకాశం ఉంది. ఎన్నికల్లో ప్రధానంగా పాలకవర్గం చేస్తున్నటువంటి అవినీతి ఇదే చెప్పేసి అని చెప్పే అవకాశంగా ఉన్నట్లు చర్చనీయాంశంగా జరుగుతుంది. రానున్నటువంటి ఎన్నికలకు సంబంధించి పాలకవర్గం అనుసరిస్తున్న విధానాల మీద అప్రజాస్వామిక పాలనకు సంబంధించిన అంశంలో కాంగ్రెస్ ఇటు స్వతంత్ర అభ్యర్థులు ఇతర విపక్షానికి చెందినటువంటి సిపిఎం సిపిఐ బీజేపీకి చెందిన వాళ్ళు కూడా కొంత పాలకవర్గానికి సంబంధించి అప్రజాస్వామిక పాలనని గతంలో చాలా సార్లు కూడా విమర్శించే నేపథ్యం కనబడతా ఉంది. ఓవరాల్ గా పాలకవర్గంలో మేయర్ ప్రధాన పాత్ర పోషించిన మేయర్ వీటి మీద పూర్తి స్థాయి సమాచారాన్ని కానీ సమాధానం కానీ చెప్పలేదని ఇప్పటికే కాంగ్రెస్ చెందినటువంటి కార్పొరేట్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాదాపు గంట పాటు పోర్టుకో ఎదురుగా కార్పొరేషన్ కార్యాలయం పోర్టుకో ఎదురుగా కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అప్రజాస్వామిక పాలనను ఖండించాలని చెప్పేసి అని ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళు గట్టిగా డిమాండ్ చేసిన నేపథ్యం కూడా ఖమ్మం నగరంలో కనబడతా ఉంది. రానున్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఇప్పుడు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఘర్షణ గానీ ఇట్లాంటి వాగ్విధంగా ఇట్లాంటి ప్రోటోకాల్ రగడ కావచ్చు ఇట్లాంటి అవినీతికి సంబంధించింది కానీ నియోజకవర్గ వ్యాప్తంగా ఒక ప్రభావం చూపించే అవకాశం కొంతమేరకు ఉండే అవకాశం ఉన్నట్టుగా అనిపిస్తుంది. రాజశేఖర్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేందర్. నెక్స్ట్ మనం మా హైదరాబాద్ ప్రతినిధి రాజు మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే సెప్టెంబర్ 16 చుట్టూ ఇప్పుడు రాజకీయ మంత్రులు కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల ఇయర్ కావడంతో తెలంగాణ విమోచన దినోత్సవానికి సంబంధించి అంటే తెలంగాణకి స్వాతంత్రం వచ్చిన రోజుగా దాన్ని పరిగణిస్తూ ఆ రోజు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ పర్యటన చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం మేనిఫెస్టోకి సంబంధించి, అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా దానికి సంబంధించి ఇప్పటికే కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తూ ఉంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభించే అవకాశం ఉంది అదే రోజు. దాదాపుగా అదే రోజు భారీ సభ కూడా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. సెప్టెంబర్ 16 భారీ సభ నిర్వహించిన నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఒక గట్టి జలకిచ్చే అవకాశం ఉండేలా ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు. అలాగే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సమీక్షిస్తున్నటువంటి కేసీఆర్ ఉత్తర తెలంగాణకు కాళేశ్వరం ఎలాగో దక్షిణ తెలంగాణకు పాలమూరు రంగారెడ్డి అలాగే అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది బీఆర్ఎస్ నుంచి. ఇక సెప్టెంబర్ 16 విలీనం విమోచనం జోలికి వెళ్లకుండా అభివృద్ధి నినాదంతో ప్రతిపక్షాలకు షాక్ ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తుంది సీఎం కేసీఆర్. గతంలో ఇదే రోజున చాలా అంశాలు అంటే కొంతమంది మీద విమర్శలు ఎందుకు చేయట్లేదంటూ కూడా సీఎం కేసీఆర్ పై ప్రతిపక్షం నుంచి ఒక రకమైనటువంటి స్వరం వినిపించినటువంటి పరిస్థితులు కూడా గతంలో చూసాం. కానీ ఈసారి పూర్తిగా అభివృద్ధి మంత్రంగా ఆ రోజున మార్చే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రణాళిక చేస్తున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి రాజు. రాజు చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. తెలంగాణ రాజకీయం మొత్తం ప్రస్తుతం సెప్టెంబర్ 17వ తేదీ చుట్టూ తిరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అటు బీజేపీ పార్టీ కానీ అటు కాంగ్రెస్ పార్టీ కానీ అదే రోజు భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధమైంది. సో మనం గతంలో చూసుకున్నట్లయితే 2022లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే గత సంవత్సరంలో 2022లో సెప్టెంబర్ 17న బీఆర్ఎస్ పార్టీ ఇంటిగ్రేషన్ డే నిర్వహించింది. అంటే సమగ్రతా దినోత్సవం పేరుతో ఆ రోజు ఉత్సవాలు నిర్వహించింది. అంటే
విలీనమా విమోచన అనే జోలికి వెళ్లకుండా ఆ రోజు నిర్మించింది, ఆ రోజు అలా చేశారు. ఈ సంవత్సరం పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ఎత్తిపోతల పథకం ఏదైతే దానికి సంబంధించి ఆ ప్రారంభాన్ని ఎంచుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో ఉమ్మడి రంగారెడ్డి పాలమూరు జిల్లాల నేతలతో అలాగే ఇరిగేషన్ అధికారులతో కొద్దిసేపటి క్రితమే సీఎం కేసీఆర్ రివ్యూ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఆ సమావేశంలో నిర్ణయం కూడా తీసుకున్నారు. సెప్టెంబర్ 16వ తేదీన అంటే సెప్టెంబర్ 17వ రోజుకు ఒక రోజు ముందు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఏవైతే బహిరంగ సభలు పెట్టబోతున్నాయో ఆ సభల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా విమర్శిస్తాయి. ఆ విమర్శలకు ముందు వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ముందు ఒక రోజు ఈ సభ పెట్టినట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఈ 16వ తేదీ నాడు వెట్రన్ ఏదైతే ఉందో ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం వెట్రన్ ఏదైతే ఉందో నార్లాపూర్ ఇంటెక్ దగ్గర కేసీఆర్ కృష్ణానదికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈ ప్రాజెక్టు మోటార్లు ఆన్ చేయడం ఆ రోజు ప్రారంభించడం జరుగుతుందని చెప్పి కూడా ఇప్పటికే మనకు సమాచారం కూడా అంతా ఉంది. అయితే మొత్తానికైతే సెప్టెంబర్ 17 చుట్టూ ఏ పార్టీకి కూడా అవకాశం ఇవ్వకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి పెద్ద ఎత్తున సమావేశాలను ఎప్పుడు లేనంతగా ఈసారి ఇక్కడ హైదరాబాద్ లో నిర్వహిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ చుట్టూ ఖచ్చితంగా అటెన్షన్ అంతా డైవర్ట్ అవుతుంది. రాష్ట్రం మొత్తం ఫోకస్ అటే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అటెన్షన్ డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుందని చెప్పి కూడా ఇప్పటికే పలు రాజకీయ నేతలు కావచ్చు విశ్లేషకులు కావచ్చు దాన్ని విశ్లేషిస్తా ఉన్నారు. మొత్తానికైతే ఏది ఏమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే ఇటు విమోచనమా విలీనమా సెప్టెంబర్ 17న ఏ తేదీ అంటే ఆ జోలికి వెళ్లకుండా అభివృద్ధి మంత్రమే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గత 9 సంవత్సరాలలో మేము అభివృద్ధి మంత్రంతోనే ముందుకు వెళ్తున్నామని చెప్పి మరోసారి చెప్పే ప్రయత్నం అయితే ఖచ్చితంగా దీంతో చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఉత్తర తెలంగాణకు కాళేశ్వరం ఏ విధంగా అయితే ప్రాజెక్ట్ ఏ విధంగా అయితే ఉందో దక్షిణ తెలంగాణకు ఇప్పుడు ఈ ప్రాజెక్టు అంటే ఎత్తిపోతల పథకం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రావడం ద్వారా బంగారు తెలంగాణ అనేది సంపూర్ణమవుతుందని చెప్పి కూడా సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. అంటే దీన్ని బట్టి దక్షిణ తెలంగాణకు మొత్తం సస్యశ్యామలం అవుతుందని చెప్పి కూడా సీఎం కేసీఆర్ భావిస్తా ఉన్నారు. ఇప్పటికే ఉత్తర తెలంగాణ మొత్తం సస్యశ్యామలమైంది. దక్షిణ తెలంగాణ దీంతో సంపూర్ణమవుతుంది. తెలంగాణ బంగారు తెలంగాణగా మారుతుందని చెప్పి కూడా సీఎం కేసీఆర్ అయితే మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఇంకో దాదాపు 2-3 నెలల్లో ఎలక్షన్ జరగబోతున్నాయి కాబట్టి ఇప్పుడు అంటే బహిరంగ సభ నిర్వహించడం వల్ల పాలమూరు రంగారెడ్డి ఆ 2 జిల్లాల అక్కడ ముఖ్యంగా మహబూబ్ నగర్ లో నిర్వహించాలని ప్లాన్ చేస్తా ఉన్నారు. ఈ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా ఖచ్చితంగా అక్కడ పార్టీకి కానీ మంచి బూస్ట్ వస్తుందని చెప్పి కూడా భావిస్తా ఉన్నారు. ఎన్నికల ముందు నిర్వహిస్తున్నారు కాబట్టి అదే విధంగా ఈ సెప్టెంబర్ 17 నుంచి కూడా అటెన్షన్ కూడా డైవర్ట్ చేయొచ్చు అని చెప్పి కూడా భావిస్తున్నట్టుగా కూడా మన సమాచారం అంతా ఉంది రాజశేఖర్. ఇప్పుడు చూస్తుంటే డైవర్షన్ పాలిటిక్స్ అలాగే అభివృద్ధి మంత్రంతో దాన్ని మాఫీ చేసే క్రమంలో ఒక రకమైనటువంటి వ్యూహంతో వెళ్తున్నట్లయితే స్పష్టంగా అర్థమవుతుంది. అదే రోజు అంటే బహిరంగ సభ కూడా ప్లాన్ చేస్తున్న అవకాశం ఉంది సెప్టెంబర్ 16. సో ఆ రోజు అంటే ప్రతిపక్షాలకు ధీటుగా అటు ఇటువైపు ఉన్నటువంటి ఏవైతే పార్టీలు ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తూ ఒక రకమైనటువంటి ప్రసంగం ఉండే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తుంది. సో ఆ కోణంలో ఇక్కడ కేసీఆర్ పూర్తిగా ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తున్నారు అనుకోవచ్చా? అంటే దీనికి సంబంధించినటువంటి ఇంకా ప్లానింగ్స్ ఏమైనా మనకి సమాచారం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఇక్కడ ఎందుకంటే అంటే రాజకీయాల జోలికి వెళ్లకుండా ఖచ్చితంగా మేము అభివృద్ధి మంత్రంతో వెళ్తున్నామని చెప్పే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తా ఉన్నారు. ఎందుకంటే మేము గత 9 సంవత్సరాలుగా ప్రజారంజక పరిపాలన అందిస్తున్నాం. మేము మేనిఫెస్టోలో తిన అంశాలే కాకుండా మేనిఫెస్టోలో లేని అంశాలను కూడా మేము చాలా వరకు అమలు చేశాము. సో అదే విధంగా ఇప్పుడు కూడా మేము అభివృద్ధి పంతంతో ముందుకు వెళ్తున్నాము. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు వాళ్ళు రాజకీయాలు చేస్తున్నాయి విలీనము విమోచనం అనే పేరుతోటి. సో మేము కాకుండా ఖచ్చితంగా మేము అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నామని చెప్పి చూపించుకోవడానికి ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి ఉపయోగపడుతుందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి దక్షిణ తెలంగాణలో పార్టీకి ప్రభావం తక్కువగా ఉందని ఏదైతే మాట ఉందో ఖచ్చితంగా దక్షిణ తెలంగాణలో కూడా మాకు మంచి పట్టు ఉందని చెప్పి చెప్పుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ దక్షిణ తెలంగాణ కూడా సస్యశ్యామలం చేయడానికి కూడా ఈ ప్రాజెక్టు ద్వారా ఈ పథకం ద్వారా ఉపయోగపడుతుందని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలో అదే రోజు బహిరంగ సభ కూడా ప్లాన్ చేయడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టో సెప్టెంబర్ 17వ తేదీన సోనియా గాంధీ చేతుల మీద ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారో అందులో ఖచ్చితంగా అంటే ప్రతిపక్షాలు ఏ విధంగా తెలంగాణ ప్రజల్ని మోసం చేయబోతున్నాయని చెప్పి ఈ మీటింగ్ లో ఈ సభలో ఖచ్చితంగా సీఎం కేసీఆర్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తారని చెప్పి కూడా తెలుస్తా ఉంది రాజశేఖర్. అన్నట్లు ఒకవేళ ఎందుకంటే అటువైపు కాంగ్రెస్ కూడా మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉంది. సో ఇక్కడ ఏమైనా కొన్ని హామీలు ఇచ్చే అవకాశం ఉంది, మనం అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఇంకొకటి ప్రధానంగా కాళేశ్వరం సంబంధించి గతంలో చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. చాలామంది మంత్రులు కానీ వాళ్ళు ప్రత్యక్షంగా విమర్శించిన పరిస్థితి పెద్ద స్కామ్ అని కూడా విపక్షాల నుంచి చాలా ఎదురుదాడి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు దక్షిణ తెలంగాణకు పాలమూరు రంగారెడ్డి అలాంటిది అంటే మరొక అవినీతి కుంభకోణం విమర్శించే అవకాశం కూడా కోణం ఉంది. సో దాన్ని తిప్పుకోవడానికి బీఆర్ఎస్ ఎలాంటి ప్లాన్ చేసే అవకాశం ఉంది?
ఖచ్చితంగా రాజశేఖర్, ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ పై ఇప్పటికే చాలా వరకు ఇప్పటికి కూడా విమర్శలు వస్తా ఉన్నాయి ప్రతిపక్షాల నుంచి కూడా. సో అదే విధంగా ఈ ప్రాజెక్ట్ పై కూడా ఖచ్చితంగా విమర్శలు అయితే చేసే అవకాశం కూడా ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒకటే చెప్తా ఉంది, మేము ఖచ్చితంగా అభివృద్ధినే నమ్ముకున్నాము, అభివృద్ధితోనే ముందుకు వెళ్తున్నాము. సో మేము ఎక్కడ అవినీతికి పాల్పడలేదని చెప్పే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుంది. ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ ఒకటే చెప్తా ఉంది, గత 60 సంవత్సరాలుగా చేయలేని పనులన్నీ ఈ 9 సంవత్సరాలలో చేశాము, నాడు నేడు అని చూడాలి. ఒకసారి చూడండి, గతంలో పెన్షన్ ఏ విధంగా ఉండేది, సో అదే విధంగా అభివృద్ధి పథకాలు ఏ విధంగా ఉండే, సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉండే, అప్పటికి ఇప్పటికి బేరీజు వేసుకోండి అని చెప్పి ప్రతి సందర్భంలోనూ ప్రతి మీటింగ్ లోనూ బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా అంటే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు అభివృద్ధి గాని సంక్షేమం గాని పట్టించుకోలేదు అని చెప్పే ప్రయత్నం అయితే చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ ఈ సెప్టెంబర్ 17 ఒక డైవర్షన్ చేయడానికి అయితే ఒక రోజు ముందుగానే, అంటే 17కు ముందుగానే 16వ తేదీనే ఈ ప్రాజెక్టు ఏదైతే వెటరన్ ఉందో వెటరన్ ప్రారంభోత్సవం గానీ, అదే విధంగా భారీ బహిరంగ సభ గాని, ముఖ్యంగా చెప్పాలంటే ఈ భారీ బహిరంగ సభ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు ఎవరైతే ఉంటారో ఆ ప్రజాప్రతినిధులందరినీ ప్రత్యేకంగా ఇక్కడికి తరలించాలి. ఎందుకంటే వాళ్ళందరికీ చూపియాలనే ఉద్దేశంతో పార్టీ ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది, ప్రభుత్వం కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. వాళ్ళందరినీ కూడా ఆ రోజు ఆ మీటింగ్ కు అక్కడికి ఏదైతే ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం ఉందో ఆ వెటరన్ ప్రారంభోత్సవానికి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఇన్విటేషన్లు పంపిస్తాం, వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి చూపిస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. రాష్ట్రం మొత్తం కాదు, దేశం మొత్తం చూడాలి ఈ ప్రాజెక్ట్ అని చెప్పే విధంగా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే చెప్పే ప్రయత్నం చేస్తుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు. నెక్స్ట్ మనం మా హైదరాబాద్ ప్రతినిధి హరీష్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ఇప్పుడే సమాయత్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తున్నటువంటి పరిస్థితి. మేనిఫెస్టో గ్యారంటీ కార్డు విడుదలకు రంగం సిద్ధమైంది. తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సోనియా గాంధీ చేతుల మీదుగా మేనిఫెస్టో 5 గ్యారంటీ కార్డులు విడుదలకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. 5 గ్యారంటీ స్కీముల్లో రైతు నిరుద్యోగులకు సంబంధించి కానీ ఎస్సీ ఎస్టీలకు బీసీలకు సంబంధించినటువంటి చాలా వరకు అంటే కేసీఆర్ పెట్టినటువంటి పథకాలకు ధీటుగా ప్రత్యామ్నాయంగా ఉండేలాగా అక్కడ ప్లాన్ చేసినట్టు కూడా ప్రధానంగా 5 గ్యారంటీ కార్డుల విడుదలపై కూడా అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి సర్వం సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. హరీష్, చెప్పండి, దానికి ఉన్నటువంటి పూర్తిగా ప్రణాళిక ఏంటి, ఎలాంటి హామీలతో ఈ 5 గ్యారంటీ కార్డులు ఉండే అవకాశం ఉంది? లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకెళ్తుంది. ప్రతి దాంట్లో కూడా వ్యూహాత్మకంగా వెళ్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే ఇప్పటికే డిక్లరేషన్ ఆ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి కూడా అన్ని సామాజిక వర్గాలను ఏదైతే అందరినీ కూడా టేకప్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పటికే మనం చూసాం, వరంగల్ సభా వేదిక కూడా రైతు డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది, అలాగే యూత్ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది, అలాగే చేయూత పథకం ద్వారా 4,000 నెలకు 4,000 పెన్షన్ ఇస్తాం, అలాగే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అన్నట్టు కాంగ్రెస్ హామీలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కర్ణాటక ఎన్నికల్లో కూడా ఇలాంటి హామీలు 5 గ్యారంటీ స్కీమ్ హామీలను కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అలాగే దానికి సంబంధించి ఆరోగ్య లక్ష్మి పథకం కింద ఏదైతే మహిళలకు 2,000 ఆర్థిక సాయాన్ని ఇవ్వటం కావచ్చు, అలాగే 500కి గ్యాస్ సిలిండర్ ధర కావచ్చు, అలాగే అన్నభాగ్య కింద ఒకరికి 10 కేజీల బియ్యం పంపిణీ చేయడం కావచ్చు, అలాగే ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కావచ్చు మహిళలకు. ఇలాంటి 5 గ్యారంటీ స్కీమ్ తీసుకొచ్చింది. ఈ గ్యారంటీ స్కీమ్ కూడా ఇప్పటికీ 90% మేర అక్కడ పూర్తయిన నేపథ్యంలో కూడా ఇలాంటి అంశాలనే తీసుకొస్తూ తెలంగాణలో కూడా ఇలాంటి 5 గ్యారంటీ స్కీమ్ తీసుకొస్తూ కూడా హామీలను ఇవ్వడం నేపథ్యంలో కూడా ఇప్పటికే కాంగ్రెస్ కావచ్చు, టీపీసీసీ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి సెప్టెంబర్ 17 తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17 ఆ రోజు సోనియా గాంధీ చేతుల మీదుగా మేనిఫెస్టో అలాగే 5 గ్యారంటీ స్కీమ్స్ కూడా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో చూడవచ్చు, అయితే 16 నుంచి సిడబ్ల్యూసి సమావేశాలు హైదరాబాద్ వేదికగా జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇక్కడ అనేక కార్యక్రమాలు కూడా టీపీసీసీ తీసుకుంది. ఈ నేపథ్యంలో ఒక ర్యాలీ కావచ్చు, సభలు కావచ్చు, మేనిఫెస్టో విడుదల కావచ్చు, ఇలాంటి ఏదైతే 5 గ్యారంటీ స్కీమ్ ఇలాంటి అంశాలు కూడా తీసుకునే నేపథ్యంలో కూడా ఇంకా ఏదైతే ఏ విధంగా ఉండాలి, ఏ విధమైన స్కీమ్స్ 5 గ్యారంటీ స్కీమ్స్లో ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా కొన్ని అంశాలు అయితే తెర మీదకి వస్తున్న నేపథ్యంలో ఏదైతే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ కావచ్చు, అలాగే ఎస్సీ ఎస్టీ అంబేద్కర్ అభయాస్తం పథకం కింద 12 లక్షల ఆర్థిక సాయం కావచ్చు, అలాగే బీసీ బంధు లాంటి పథకం తీసుకొచ్చి బీసీలకు
5 లక్షల ఆర్థిక సాయం కావచ్చు, అలాగే మహిళలకు సంబంధించి కూడా ఇక్కడ ఏదైతే 500కే గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు కావచ్చు, అలాగే ఇలాంటి అంశాలన్నిటి కూడా ఈ ఏదైతే 5 గ్యారంటీ స్కీమ్లో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూడవచ్చు ఈ నెల 17వ తేదీన కూడా ఈ 5 గ్యారంటీ స్కీమ్లో కూడా తెలంగాణ ప్రవేశపెట్టే నేపథ్యం కనిపిస్తుంది. దీంట్లో అనేక అంశాలు కావచ్చు, అక్కడ ఎస్సీ ఎస్టీలు బీసీలు ఇప్పటికీ ఆ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో భాగంగా పలు అంశంతో కూడిన హామీలను కూడా ఇవ్వడం జరిగిన నేపథ్యంలో ఈ 5 గ్యారంటీ స్కీమ్లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కూడా ఉండవచ్చు, అలాగే మహిళలకు నిరుద్యోగులకు సంబంధించి అనేక వర్గాలకు సంబంధించి లబ్ధి చేకూరే విధంగా కూడా ఈ 5 గ్యారంటీ స్కీమ్ నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా నిరుద్యోగులకు సంబంధించి ఏకకాలంలో 2 లక్ష ఉద్యోగాల భర్తీ కావచ్చు, అలాగే జాబ్ క్యాలెండర్ ప్రకటింపు కావచ్చు, అలాగే బీసీకి సంబంధించి బీసీ బంధు కావచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం ₹1,00,000 ఆర్థిక సాయం ఇస్తుంది. ఏదైతే 100 కులాలకు పైగా ఉన్న బీసీలలో 15 కులాలకే పరిమితం చేసింది. ఈ నేపథ్యంలో కూడా అన్ని కులాలకు ఇక్కడ ఎంబీసీ కులాలతో పాటు అన్ని బీసీ వర్గాల్లో చాలా అట్టడుగు కులాలు ఉన్నాయి. ఆ అడుగు కులాల్లో బలహీనంగా ఉన్నారు. వాళ్ళందరికీ ఆర్థికంగా బలోపేతం కోసం అన్ని కులాలకు సమానంగా కూడా ఆర్థిక సహాయాన్ని ప్రకటించేందుకు ఆ టీఎంఎస్ గ్యారంటీ స్కీమ్ లో ఉండబోతుంది. ఈ నేపథ్యంలో బీసీలకు సంబంధించి బీసీ బంధు 5 లక్షల ఆర్థిక సాయం కావచ్చు, ఇలాంటి అంశాలతో కూడిన ఈ 5 గ్యారంటీ స్కీమ్స్ ఉండబోతున్నాయి. ఆ నేపథ్యంలో మేనిఫెస్టో కూడా అన్ని సబ్బండ వర్గాలకు మేలు చర్యలకు కూడా మేనిఫెస్టో ఉండబోతుంది. గతం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కావచ్చు, బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో కావచ్చు, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వంలో ఏమాత్రము అమలుకు నోచుకోలేదు. కొన్ని పథకాలు అయితే ఇంకా మొదటి దశలో ఉన్న ఈ నేపథ్యంలో అన్నిటినీ ఎత్తి చూపుతూ కూడా ఇలాంటి అయితే రాష్ట్రంలో ఇప్పటికే చూడవచ్చు తిరగబడతాం తరిమి కొడదాం అనే కార్యక్రమం తీసుకోబోతుంది. ఈ నేపథ్యంలో ఇదే మేనిఫెస్టో గత ప్రభుత్వాలు ఇచ్చిన మేనిఫెస్టోని అమలు కాని హామీలను కూడా ప్రజాక్షేత్రంలో ఉంచే విధంగా వెళ్తుంది. నేపథ్యంలో ఇక్కడ సభలు కావచ్చు, డిక్లరేషన్లు కావచ్చు, ఏదైతే ఈ మేనిఫెస్టో విడుదల కావచ్చు, అన్ని అంశాలతో కూడిన సోనియా గాంధీ చేతుల మీదుగా మేనిఫెస్టో ఉండబోతుంది. 5 గ్యారెంటీస్ ఉండబోతున్నాయి. అలాగే బీఆర్ఎస్ సంబంధించిన ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపే విధంగా కూడా 18వ తేదీ నుంచి కూడా అన్ని నియోజకవర్గాల కేంద్రంలో కూడా ఏదైతే దేశంలో ఉన్న కాంగ్రెస్ అధికారకత్వం అంతా కూడా తెలంగాణకు రానున్న నేపథ్యంలో కూడా వీళ్ళు సిడబ్ల్యూసి ముగింపు తర్వాత 18వ తేదీ నుంచి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి మేనిఫెస్టో అంశాలు కావచ్చు, అలాగే గ్యారంటీ కార్డు అంశాలు కావచ్చు, అలాగే బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు గతంలో ఇచ్చిన మేనిఫెస్టోలో అమలు తీరు రంగంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు కావచ్చు, అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేస్తుంది, ఎలాంటి పథకాలు తీసుకొస్తుంది, దానిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా వివరించే విధంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో ఆ నేతలంతా కూడా అక్కడ బహిరంగ సభలు ఏర్పాటు చేయడం, ప్రజల్లో చెప్పడం లాంటి కార్యక్రమాలు తీసుకునే నేపథ్యంలో ఈ 5 గ్యారంటీ స్కీమ్ అనేది తెర మీదకి వచ్చిన నేపథ్యంలో కూడా అన్ని వర్గాలకు ఇక్కడ బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ కావచ్చు, అలాగే ఇప్పటికే పలు డిక్లరేషన్లు వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే కొన్ని డిక్లరేషన్ కూడా ప్రకటించారు. అలాగే బీసీలకు సంబంధించి ఈరోజు బీసీ డిక్లరేషన్ కమిటీ కూడా ప్రభాకర్ చైర్మన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇదే అంశం పైన కూడా ఈరోజు గాంధీ భవన్ వేదికగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కూడా బీసీలకు సంబంధించి డిక్లరేషన్లో ఏ విధమైన అంశాలు ఉండాలి, ఏ విధమైన అంశాలు పొందుపరచాలనే నేపథ్యంలో కూడా అన్ని కుల సంబంధించిన నేతలతో కూడా సంప్రదింపులు పరి నేపథ్యంలో ఈ అంశాలు ఎలా ఉండే దానిపైన కూడా మరి మేధాలతో కావచ్చు, ఇతర యూనివర్సిటీ విద్యార్థులకు కావచ్చు, అన్ని బీసీలకు సంబంధించిన అందరితో కూడా సంప్రదింపులు జరిగిన తర్వాత బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తామన్నట్టుగా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అలాగే మహిళలకు సంబంధించి మహిళా డిక్లరేషన్ రాబోతుంది, అలాగే మైనారిటీలకు సంబంధించి మైనారిటీ డిక్లరేషన్ కాబోతుంది. అయితే అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్న తరుణంలో కూడా ఇక్కడ అన్ని వర్గాలకు సంబంధించి అందరికీ మేలు చేకూరే విధంగా అన్ని డిక్లరేషన్లతో పాటు ఈ గ్యారంటీ స్కీమ్ అయితే 17వ తేదీ విడుదల చేయడం నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా ఖచ్చితంగా అధికారమే వస్తామన్నట్టు కూడా ఇక్కడ నేతలు చెప్తున్న పరిస్థితులు. ఈ స్కీమ్స్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ 5 గ్యారంటీ స్కీమ్స్ కర్ణాటకలో కూడా కనిపిస్తున్న నేపథ్యం, కర్ణాటక ఇలాంటి స్కీమ్స్ తీసుకురావడంలో అధికారంలోకి వచ్చాము, ఇక్కడ కూడా తెలంగాణలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని కూడా కాంగ్రెస్ వర్గాలు తెలుపుతున్న పరిస్థితి అయితే రాజశేఖర్. ప్రధానంగా ఇప్పుడు చూసుకున్నటువంటి అభ్యర్థుల ఎంపిక సంబంధించి దాదాపుగా ఒక ఖరారుకు వచ్చినటువంటి పరిస్థితి, అది తుదశకు చేరేందుకు ఈ నేపథ్యంలోనే అటెన్షన్ గ్రాప్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది అని అనుకోవచ్చు. అలాగే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాల్లో ఉన్నటువంటి కొన్ని పథకాలు, అంటే చివరిలో విడుదల చేసినటువంటి పథకాలు కానీ పూర్తి స్థాయిలో అమలు చేయనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి పథకాలకు ధీటుగా ఒక రకమైనటువంటి మాడిఫై చేసి ఇచ్చినట్టు కూడా మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి అనుకోవచ్చు. అలాగే అంబేద్కర్ అభయాసం సంబంధించి దళిత బంధుకు సంబంధించినటువంటి 10 లక్షలు ఇస్తే ఇక్కడ 12 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అది ఎస్సీ
ఎస్టీ కూడా యాడ్ చేసినటువంటి పరిస్థితి. అలాగే రైతులకి ఆకట్టుకునే విధంగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇచ్చినటువంటి పరిస్థితి ఏకకాలంలో చేస్తానంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. చేయూత పథకం కింద 4,000 రూపాయల పెన్షన్, అంటే పెన్షన్ విషయంలో దాదాపుగా గతంలో చిన్న దుమారమే రేగింది. అంటే కాంగ్రెస్ పార్టీ మిగతా రాష్ట్రాల్లో అమలు చేస్తుందా, ఇక్కడ ఎందుకు ఇస్తుందని కూడా బీఆర్ఎస్ నుంచి కొంతమంది మాట్లాడిన పరిస్థితి. అవన్నీ కూడా ధీటుగా పరిగణలో తీసుకొని ఇక్కడ మేనిఫెస్టోకి సంబంధించి అంటే ఒక మినీ మేనిఫెస్టో అనుకోవచ్చు మనం. అంటే ముందుగానే మీరు అన్నట్లు 5 గ్యారంటీ స్కీములతో సోనియా గాంధీ ప్రకటించబోతున్నారు అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా ఏదైతే బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టో ఇక్కడ అమలు కాలేదు, ఏదైతే పథకాల పేరుతో తీసుకొచ్చారో, అలాగే దళిత బంధు కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇప్పుడు తీసుకొచ్చిన గిరిజన బంధు కావచ్చు, ఇలాంటి పథకాలకు హామీలకే పరిమితమయ్యే, ప్రచారాలకే పరిమితమై ఈ నేపథ్యంలో ఇలాంటి పథకాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తే ఎలా ఉండబోతుంది, అలాగే దీనికి సంబంధించి ఇంకా ఈ పథకాలని అప్డేట్గా చేస్తూ కూడా మరికొన్ని పథకాలు తీసుకొచ్చిన నేపథ్యంలో దళిత బంధుకు సంబంధించి కూడా పైలట్ ప్రాజెక్ట్ ఉప ఎన్నిక సందర్భంగా హుజూరాబాద్లో తీసుకొచ్చారు. అది హుజూరాబాద్కి పరిమితమైన నేపథ్యం. మరికొన్ని చోట్ల కూడా ఇప్పటికీ ఎన్నికలు రాబోతున్న తరంలో కూడా వాళ్ళ రీషెడ్యూల్ చేస్తున్నామన్నట్టుగా నేపథ్యం కనిపిస్తుంది. అలాగే రైతు బంధు పథకం, రైతు బంధుకు కూడా ఆర్థిక సహాయాన్ని కూడా పెంచడం జరుగుతుంది. రైతులకు ఏదైతే రైతులకు ఇప్పుడు ఇస్తున్న రుణమాఫీ ఉన్నదో రుణమాఫీ కావచ్చు, అలా ఆర్థిక సహాయాన్ని పెంచే విధంగా కూడా మరొక పథకం తీసుకురాబోతున్నారు. అలాగే గిరిజన సంబంధించి గిరిజన బంధువు కావచ్చు, అలాగే పోడు భూముల పట్టాల వ్యవహారం, ఏదైతే రాష్ట్రంలో 15 లక్షల పోడు భూముల పట్టాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షల వరకే పోడు భూముల పట్టాలను గుర్తించింది. దాంట్లో పట్టాల పంపిణీ కూడా సమగ్రంగా లేదు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన అంశం. ఈ అంశం పైన కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ పోడు భూములు, అన్యాక్రాంతమైన పోడు భూములు కావచ్చు, అసైన్ ల్యాండ్లు కావచ్చు, వీటన్నిటికీ కూడా ఏదైతే ఖచ్చితమైన ఒక ఆధారంతో సహా ఖచ్చితమైన అక్కడ ఏదైతే అన్యకరితమైన భూములు అని సొంతంగా వారికే దక్కే విధంగా కూడా వారికి అన్ని ఏదైతే డెవలప్మెంట్తో కూడా అన్నిటికీ కూడా వాళ్ళ పట్టాలు చేయడం జరుగుతుంది. పట్టాలు ఇస్తామన్నట్టుగా కూడా చెప్తున్న నేపథ్యంలో గిరిజనులకు సంబంధించి పోడు భూముల వ్యవహారం కావచ్చు, అలాగే అసైన్ల భూమి వ్యవహారం కావచ్చు, దళిత బంధు కావచ్చు, గిరిజన బంధు కావచ్చు, ఇప్పుడు తీసుకొస్తున్న బీసీలకు ఏదైతే 15 కులాలకి పరిమితం చేసిన బీసీ ఆర్థిక సాయం కావచ్చు, ఇలాంటి అన్ని ప్రభుత్వం తీసుకొచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న పథకాలన్నీ వైఫల్యాలే అయ్యాయి. వీటన్నిటిని కూడా ఎత్తి చూపుతూ ఖచ్చితంగా వీటిని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వీటన్నిటిని తీసుకొస్తే ఇప్పటికే ధరణి పోర్టల్ వల్ల చాలా రైతులు కూడా నష్టపోయిన పరిస్థితి ఉంది. చాలా వరకు కూడా ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలోనే దాంట్లో ఒక కాలం వల్ల కూడా ఈ భూములరాంతమైనట్టుగా కూడా కాంగ్రెస్ నేతలు చెప్తారు. ధరణి పోర్టల్ను కూడా ఏదైతే కొత్త పోర్టల్ తీసుకురాబోతున్నారు, ధరణి పోర్టల్ ఇప్పుడు ఉన్న పోర్టల్ రద్దు చేయడం జరుగుతుంది. దాంట్లో కొత్తగా ఇంకో పోర్టల్ తీసుకురాబోతుంది. దీంట్లో వ్యక్తులకు సంబంధించిన అన్ని అంశాలతో కూడిన సమస్యలపైన పరిష్కారం ఉండే విధంగా పోర్టల్ అవుతుంది. అంటే ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వ పథకాలు తీసుకొచ్చిన వైఫల్యాలు ఉన్న పథకాలలో అన్నిటిని కూడా సర్దుమణిగి అన్నిటిని కూడా ఎక్కడ సమస్య లేకుండా కూడా కొత్త అదే పథకాలు కావచ్చు, కొత్త పథకాలు తీసుకొస్తాం, నిర్మాణాత్మకమైన పథకాలు ఉంటాయి. దీంతో ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుంది అనేది కాంగ్రెస్ చేస్తున్న కావచ్చు. దీంట్లో ఖచ్చితంగా ఈ మేనిఫెస్టో కావచ్చు, ఇప్పుడు తీసుకొస్తున్న 5 గ్యారంటీ స్కీమ్స్ కావచ్చు, ఈ 5 గ్యారంటీ స్కీమ్తో పాటు మేనిఫెస్టోలో కూడా ఇంకా మరికొన్ని అంశాలు అయితే ఉండబోతున్నాయి. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. సంక్షేమ పథకాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి లబ్ధిదారులు, సంక్షేమ పథకాల కోసం దళారుల చేతిలో ఒక అమాయకులు మోసపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, దళిత బంధు, బీసీ బంధు పథకాల కోసం దళారులను ఆశ్రయించి ఇబ్బంది పడుతున్నారు లబ్ధిదారులు. గతంలో కూడా సీఎం కేసీఆర్ కూడా కొన్ని సందర్భాల్లో కొంతమంది అధికారులు, కొంతమంది నేతలు, ప్రధానంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలపై విమర్శలు గుప్పిస్తూ కొంతమంది లంచాలు పాల్పడుతున్నారు, కమిషన్లు తీసుకున్నారని కూడా బాహాటంగా చెప్పినటువంటి పరిస్థితి గతంలో జరిగింది. సో ఇక్కడ అది కూడా అలాంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సో శ్రీకాంత్, చెప్పండి. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలతో బాధితులు చాలా చోట్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే నెలకొంది. మనతో పాటు ఒక బాధితుడు ఉన్నాడు. బాధితుని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. షాదీ ముబారక్ చెక్కుకు సంబంధించి తాను కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని చెప్పేసి మన అమ్మా న్యూస్ను ఆశ్రయించడం జరిగింది. తనని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు? షాదీ ముబారక్ మీరు ఎప్పుడు అప్లై చేశారు? మీకు దానికి సంబంధించిన అప్రూవల్ ఎప్పుడు వచ్చింది? దానికి సంబంధించిన చెక్ ఎప్పుడు వచ్చింది? 11th జూన్ నా బిడ్డ పెళ్ళి అయింది. దాదాపు 1 ఇయర్ అయిపోయింది. అయితే నేను అప్లికేషన్ ఇచ్చిన షాదీ ముబారక్ పైసల గురించి చాలా తిరిగిన. అయితే 5వ నెల 1 సంవత్సరం తర్వాత నాకు శాంక్షన్ అయింది. చెక్
మన రెవెన్యూ ఆఫీస్లో వచ్చినాయి చెక్. అయితే నాకు ప్రసాద్ అని సార్ ఉన్నారు, చాలాసార్లు ఫోన్ చేసిండ్రట. అయితే నేను ఫోన్ లావట్లే కొంచెం ప్రాబ్లం వల్ల. అయితే మా మిస్సెస్ వాళ్ళ ఫాదర్ చాలా క్రిటికల్లో ఉన్నారు చెన్నైలో. దాదాపు ఒక 5-6 నెలల నుంచి అటు తిరుగుడు అవుతుంది, నాకు చాలా ఇబ్బంది పడుతున్నాను నేను. అయితే నాకు ఈ ఈ నెలల ఫస్ట్ నాడు నాకు పిలిచిండ్రు 1వ తారీఖు నాడు పొద్దుల, బాబు గిట్లా 3 రెవెన్యూ స్టాంపును పట్టుకొని రండి, మీకు గిట్లా షాదీ ముబారక్ శాంక్షన్ అయింది, పట్టుకుపోని రండి ఫోన్ చేస్తే నేను ఆఫీస్కి వెళ్ళాను. అయితే అక్కడ కూడా నాకు ప్రసాద్ సార్ ఏమన్నారంటే, మేడం రావాలి కంపల్సరీ, మేడం రాంది చెక్ ఇయ్యలేరు అని గిట్లా చెప్పిండ్రు నాకు ప్రసాద్ సార్. అయితే నేను చాలా రిక్వెస్ట్లు మాట్లాడిన సార్కి, వీడియో కాల్ చేపిస్తాను, నా భార్య అక్కడ గట్లా ఉన్నది పరిస్థితుల్లో అంటే సార్ ఒప్పుకున్నారు. దాని గురించి చెక్ ఇచ్చిండ్రు, ఎక్స్పైర్ అయిన చెక్ నాకు ఇచ్చిండ్రు. ఆ చెక్ పట్టు నేను చూడలేను. ఆ చెక్ పట్టుకోపోయి బ్యాంకులో అయితే బ్యాంకులో మొత్తం ఫార్మాలిటీస్ రాసుకొని, ఆ బ్యాంక్ మేనేజర్ సార్ కూడా ఏమన్నారంటే, మేడం రావాలి, ఈ షాదీ ముబారక్ పైసలు మేడం రాస్తేనే అక్కడ డిపాజిట్ అవుతుంది, అప్పటిదాకా కాదు. ఇవి అన్ని ఫార్మాలిటీస్ అయినాక నాకు సాయంత్రం మరీ ఫోన్ చేసి పిలిచి, బాబుకి ఇట్లా చెక్ ఎక్స్పైర్ అయింది కదా, ఎంఆర్ఓ సార్ దగ్గర పోండి, మీరు గిట్లా డేట్ చేంజ్ చేయించుకొని సంతకం పెట్టుకొని రండి, అప్పుడు మీకు ఇస్తామని నాకు. అంటే మీరు మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసర్ను సంప్రదించారా? సంప్రదిస్తే వాళ్ళు ఎలా? సార్ దగ్గర వస్తే ఆ ప్రసాద్ సార్ ఏమన్నారు అంటే, బాబు గిట్లా ఎక్స్పైర్ అయింది కదా, ఇది ఎన్నో చెక్లు గిట్లా అయింది మాకు, అయితే మళ్ళీ రాసి అప్లికేషన్ తొందర పెట్టాలి, అప్పుడు మీకు తొందర ఒక వారం 1 వీక్ వచ్చేస్తుందని గిట్లా నాకు చెప్పిండు సార్. ఇప్పుడు షాదీ ముబారక్ గురించి నేను అప్లై చేసి పెళ్లి చేసి 1 ఇయర్ నుంచి దాదాపు ఇంట్రెస్ట్ కట్టుకుంటూ పోతున్నాను నేను, చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చినాక గిట్లా టార్చర్ పెడతాను నన్ను. అంటే ఇప్పుడు అధికారులు ఏమంటున్నారు? మీరు మళ్ళీ ఎంఆర్ఓను ఆర్డీఓను సంప్రదించారా? సంప్రదిస్తే వాళ్ళు ఏమంటున్నారు? అధికారిని అమలుడు ఏమి లేదు, సీఎం గారిని నేను నాది ఒకటే, सीएम साहब से मेरे से एक ही गुजारिश है कि ये सब सिस्टम निकाल दीजिए आप, शादी से पहले इंक्वायरी करके जो हकदार है उनको देने की कोशिश करिए. बीच में इसमें बहुत जने मीडिएटर है, उन्हों खा रहे इन्हों खा रहे, तमाम लोगों से परेशान है. అంటే మీరు అంటున్నట్టుగా పెళ్లికి ముందు నిర్ధారించడానికి అవకాశం ఉండదు. కొన్ని పెళ్లిళ్ళు కొన్ని అనివార్య కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా పెళ్లి జరిగిన తర్వాత దానికి ఒక కొంతకాలం గడువు ఉంటుంది. ఆ గడువు తర్వాతనే మీకు ఇలాంటి చెక్ పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు అడుగుతున్న దాంట్లో మాత్రం అర్థమయ్యలేక, అంటే పెళ్లికి ముందు ఎక్కడ కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు అందుబాటులోకి వచ్చే పరిస్థితే ఉండదు కదా. అందుకే అంటున్నా కదా, లేదు కాబట్టి పరిస్థితిలో वो करना ज़रूरी है, क्योंकि शादी के लिए पैसों की अहमियत ज़रूरी है. शादी के बाद हर कोई कर ले सकते हैं ना. गवर्नमेंट का जब अपने को आ रहा तो शादी से पहले जो हकदार है नहीं है वो देख के करके इंक्वायरी करके आप मेहरबानी करके पहुंचा दे सकते. वो शादी होने के बाद ఈ షాదీ ముబారక్ చెక్కు సంబంధించి మీరు ఎవరైనా దళారిని ఆశ్రయించారా? ఎవరైనా మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేశారా? దానికి సంబంధించి మీరు ఎవరిని ఆశ్రయించారు? డబ్బులు ఎవరికి ఇచ్చారు? 3,000 ఇచ్చాను నేను. దీని గురించి ఈ ప్రాసెస్ ముందు చేయాలని 3,000 ఫస్ట్ అడ్వాన్స్ తీసుకున్నారు. ఆయన చేశారు, పని చేసినాక ఇక మీ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది, బాబు మీరు ఎవరిని సంప్రదించారు? మీరు డబ్బులు ఎవరికి ఇచ్చారు? ఉన్నాడు మీడియా, మా వాడకట్లో నేను ఉన్నాడు, ఆయనకి ఇచ్చేసాను. 3,000 తీసుకున్నారు. కొంతమంది 5,000 అడిగారు, కొంతమంది 10,000 అడిగారు, కొంతమంది 15,000 అడిగారు. ఇక ఆయన 3,000 తక్కువలో తీసుకుంటానని ఆయనకి ఇచ్చేసాను. అన్ని పని చేసిండు, నా పని అయిపోయింది బాబు, ఇక ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తేనే మీరు పోయి అక్కడి నుంచి చెక్ తీసుకోవాలి వస్తుంది. ఇక దాని గురించి చాలా వెయిట్ చేసిన ఒక 1 ఇయర్ తర్వాత నాకు ఫోన్ వచ్చింది. ప్రసాద్ సార్ ఫోన్ చేసిండట, నేను లావట్టేలే, ఈ చెన్నై అచ్చుడు పోడు వల్ల దాని ప్రాబ్లం వల్ల నేను ఫోన్ లావట్టేలే. ఇప్పుడు చివరిగా అధికారులు ఏమంటున్నారు అంటే, మీరు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోమంటున్నారా? దీన్నే సవరించి మీకు మళ్ళీ చెక్ మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామంటున్నారు. मेहरबानी करके ये जो भी चेक आया है मेरे को, उसको जल्द से जल्द 1 वीक में मेरे को देने की कोशिश करे. मैं सीएम साहब से यही गुजारिश कर रहा हूँ, मेरे को अब सब्र करने का मादा नहीं है, क्योंकि मैं बहुत खर्चों में फंसा हुआ हूँ. मैं एक ऑटो ड्राइवर हूँ, मैं मेरे से नहीं निकल सक रहा, मेरे को हर चीज़ का देखना पड़ रहा. मेरे को महीना होते मेरे को अब तक दुनिया का मैं 72,000 इंटरेस्ट बन दिया हूँ. मैं 2 लाख रुपए खर्चा लिया हूँ, पर मंथ लाख को 3,000 रुपये इंटरेस्ट है मेरे को. ये 600 पैसे में मेरे को 75% खाली इंटरेस्टों में चले जा रहा मेरे को. इसीलिए मैं सीएम साहब से गुजारिश कर रहा हूँ कि जल्द से जल्द मेरे को 1 हफ्ते में देने की कोशिश करें. थैंक यू.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పి కూడా బాధితుడు ఆరోపిస్తున్న పరిస్థితి అవుతుంది. అయితే పెళ్లి తర్వాత ఎన్నో అప్పులు చేసి తాను ఇప్పటికీ వడ్డీలు కడుతున్నాను, కానీ ఇప్పటికీ కూడా తనకు చెక్కు పాస్ అవ్వడం లేదు, అధికారులు తిరిగి మళ్ళీ తనను తిప్పించుకుంటున్నారని చెప్పేసి కూడా తను ఆరోపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ ప్రక్రియను అయితే వేగవంతం చేసి తన అభ్యర్థనను వీలైనంత త్వరగా కూడా పరిష్కరించాలని. రైట్, ఇది ఇవాల్టి రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.